యేసు ప్రభువారు నిజమైన ద్రాక్షవల్లి. యేసు ప్రభువారు నువ్వు యూదులకు రాజు అని ఏం చేస్తాడు? యూదా ఇస్కరియోతు పలుసార్లు ఒక కిరీటం తీసుకొచ్చి యేసు ప్రభువారిని పెట్టడానికి చూస్తూ ఉంటాడు. యూదులకు రాజు అని. ఆయన యూదులకే రాజు కాదు, సర్వలోకానికి రాజు ఆయన. ఆయన యూదులు ఆ రోజు కిరీటం పెట్టించుకొని ఉంటే యూదులకు మాత్రమే పరిమితం అయిపోయేవాడు యేసు ప్రభువారు. అలాగైనా పరిమితం కాలే, సర్వలోకానికి యేసు ప్రభువారే రాజు. ఇటు చూడండి, చెట్లన్నీ కలుసుకొని ఎక్కడికి వెళ్ళినాయి? ద్రాక్షావల్లి దగ్గరికి వెళ్ళాయి. ముందు ఎక్కడికి వెళ్ళాయి? ముందు ఎక్కడికి వెళ్ళింది? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళింది. రెండోది ఎక్కడికి వెళ్ళారు? అంజూరం చెట్టు దగ్గరికి వెళ్ళాయి. మూడవదిగా ఎక్కడికి వచ్చాయి? ద్రాక్షావల్లి దగ్గరికి వచ్చాయి. ద్రాక్షవల్లి ఉంటుంది చూడండి, చదవండి అన్నమాట. ద్రాక్షవల్లి దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు, నా ద్రాక్షారసము నేనియక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా పో తిక్కల మొహల్లారా అని చెప్పేసి ద్రాక్షవల్లి కూడా అడ్డం తిరుగుతుంది. ఒలివ చెట్టు అడ్డం తిరిగింది, అంజూరపు చెట్టు అడ్డం తిరిగింది, ద్రాక్ష చెట్టు కూడా అడ్డం తిరిగింది. ద్రాక్ష రసము యేసు ప్రభువారి యొక్క రక్తానికి సాదృశ్యం. ప్రతి నెల తీసుకుంటాం మనం, ప్రతి నెల తీసుకుంటాం. ఏమని తీసుకుంటాం? ద్రాక్షరసం అని తీసుకుంటామా? యేసు ప్రభువారి రక్తంగా భావించి తీసుకుంటామా? చెప్పండి. యేసు ప్రభువారి రక్తం అనే భావించి తీసుకుంటాం మనం, అంతేనా? యేసు ప్రభువారి రక్తం, నా పాపాలు క్షమించు, నా అపరాధాలు క్షమించు, అయ్యా ఏదైనా పొరపాటు చేస్తుంటే నా పొరపాట్లన్నీ క్షమించు, నేను మరలా చేయను, ఇది మీ రక్తం, ఈ రక్తము ద్వారా నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి. ఎక్కడైనా మచ్చ ఉందేమో, ఎక్కడైనా డాగుందేమో, ఇంకా ఎక్కడైనా కళంకం ఉందేమో, ఇంకా ఎక్కడైనా నేను పొరపాటు చేస్తున్నానేమో, ఇంకా ఎక్కడైనా నా హృదయాంతరంగాలు నీకు దూరంగా ఉన్నాయేమో అని చేతుల్లో ఆ రక్తాన్ని, అది భావనగా ఉండాలి మనకి. అని రక్తంగా మనకి ఎలా ఉండాలి? భావనగా ఉండాలి. ఊరికే ద్రాక్షరసం ఇచ్చాడు పాస్టర్ గారు అని చెప్పి గుట్టకని మింగేయకూడదు. ఏదో రొట్టె ఇచ్చేసాడని చెప్పి భలే ఉందని చెప్పి సప్పరించకూడదు. రొట్టె అయిన శరీరం, ద్రాక్షరసం అయిన రక్తం, అదే భావన మనకి. ప్రభు సంస్కారపు ఆరాధన వస్తుందిరా అంటే ఏముండాలి? మనలో వణుకు పుట్టాలి. మనలో ఏం పుట్టాలి?